సంగమం దివిని భువిని కలిపే శాంతి బంధం, ఏకత్రిత్వ దేవదేవుని సంగమం దివిని భువిని కలిపే శాంతి బంధం. పూజా బలి దివ్య పూజా బలి, ఉత్థాన క్రీస్తు అనురాగ దివ్య బలి. పూజా బలి దివ్య పూజా బలి, త్రియేక దేవుని దివ్య బలి. ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా, ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా. విశ్వ సృష్టికి పూర్వమే పిత దేవుడు పాప పరిహార దివ్య బలిగా తన పుత్రుని. విశ్వ సృష్టికి పూర్వమే పిత దేవుడు పాప పరిహార దివ్య బలిగా తన పుత్రుని నియమించిన దివ్య పూజా బలి, తొలగించెను మానవ మరణంబును. నియమించిన దివ్య పూజా బలి, తొలగించెను మానవ మరణంబును. ఈనాటి ఏకదేవ బలి పూజలు సమర్పించేవారు ఈదర శేఖర్ రెడ్డి తలంపు ప్రకారము, ఈదర శౌరెడ్డి, జ్ఞానమ్మ, ప్రకాష్ రెడ్డి, అన్నమ్మ, రాజారెడ్డిల ఆత్మతృష్టాన్ని చేకూర్చాలని ఏకదేవ బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈదర రోహిత్ రెడ్డి, కొమ్మారెడ్డి, జోజి రెడ్డి, చిన్నమ్మ, సిస్టర్ స్లీవమ్మ ఆత్మతృష్టాన్ని చేకూర్చాలని దేవబలి పూజను సమర్పిస్తున్నారు. బోయబాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయ బెర్నాడ్ రెడ్డి ఆత్మదృష్టాన్ని చేకూర్చాలని ఇక దేవబలి పూజను సమర్పిస్తున్నారు. గోపు అన్నమ్మ తలం ప్రకారము గోపు శ్రీవారెడ్డి, పాలేనమ్మ ఆత్మదృష్టాన్ని చేకూర్చాలని ఇక దేవబలి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల తలంపు ప్రకారము ప్రభు చేసిన మేలులకు గాను కృతజ్ఞత గాను కుటుంబంలో వారందరికీ కూడా ఆరోగ్యమును దయచేయాలని, అదేవిధముగా తుమ్మ ఆరోగ్యరెడ్డి గారికి మరియమ్మ ఆత్మతృష్టాన్ని చేకూర్చాలని జేసు హృదయం పేరట దేవబలి పూజను సమర్పిస్తున్నారు. గాదే జార్జ్ రెడ్డి, అనిత తలంపు ప్రకారము వారు తలంచిన తలంపు నెరవేరనట్లు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయాలని, మర్రెడ్డి, ప్రతాప్ రెడ్డి, షౌరెడ్డి, గాబ్రియలమ్మ, పాపముల, సుశీలమ్మ, కాసు జ్యోతి ఆత్మదృష్టాన్ని చేకూర్చాలని ఇక దేవబలి పూజను సమర్పిస్తున్నారు. వల్లపు దాసు, థోమస్, సంధ్య తలంపు ప్రకారము దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత గాను మరియు వారు చేసేటువంటి ప్రతి పనులు దేవుడితోనుగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయాలని, రవితేజ, శ్రీలత వారికి మంచి జ్ఞానం దయచేయాలని ఇక దేవబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ షౌరెడ్డి, విమలమ్మ, టేక్ల రాణి తలంపు ప్రకారము గాదే జైపాల్ రెడ్డి, గాదే ఎలిజబెతమ్మ ఆత్మదృష్టాన్ని చేకూర్చాలని ఇక దేవబలి పూజను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తలంపు ప్రకారము గోపు రాజారెడ్డి, షౌరెడ్డి, తెరేసమ్మ, చిన్నపరెడ్డి, రాముపురెడ్డి మరియు వారి తన స్థలంపు నెరవేరని వీరికి ఆత్మదృష్టాన్ని చేకూర్చాలని జేసు హృదయ పేరట దేవుని పూజ సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి, బాలరెడ్డి, అంతోని మేరీ తలం ప్రకారము అహ్మదాబాద్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ యొక్క విమాన ఆశ్రయపు ఆత్మలన్నింటి కూడా దేవుని దృష్టాన్ని చేకూర్చాలని యేసు హృదయపేట దేవుని పూజను సమర్పిస్తూ ఉన్నారు. చింతల పెద్ద మరియమ్మ తలం ప్రకారము దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత తెలియజేస్తూ మరియమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని మరియు జోసెఫ్ తంబి గారి పేరిట ఇక దేవబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు.
ఈ యొక్క ఉద్దేశములతో పాటు మన యొక్క సొంత ఉద్దేశములు కూడా జతయిస్తూ ఈ యొక్క దీపావళి పూజలో నిండు మనసుతో మనమందరము కూడా ప్రార్థించదము. పితైన సర్వేశ్వరునికి, జనితేక దేవుని కుమారునికి పవిత్రాత్మనకు స్థితి కలుగును గాక. ఎందుకనగా అతడు తన దయను ప్రేమను మనపై కనబరిచెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లైన శ్రీ సభ అతి పవిత్రమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవమును కొనియాడుతూ ఉంది. మానవుల యొక్క బుద్ధితో, మానవుల యొక్క తలంపుతో ఈ లోకపునటువంటి ఎటువంటి దాన్నైనా మనము నేర్చుకోవచ్చు. ఈ లోకంలో చదువులైనా సరే, ఈ లోకంలో జ్ఞానమైనా సరే ఒక బుక్ ద్వారా, లేదంటే ఒక ప్రాక్టికల్గా మనం చేసేటువంటి కార్యముల ద్వారా ఈ లోకంలో సర్వము కూడా మనము నేర్చుకోగలము. కానీ ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు అనగా ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నారంటే పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, వీరి ముగ్గురు కూడా ఒకే దేవుడిని మనమంతరము కూడా అర్థము చేసుకోవాలంటే మానవ బుద్ధికి, మానవుల యొక్క తలంపులకు ఇది అసాధ్యము. అందుకే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల వారి యొక్క అంతస్తును దించుకొని వినయముతో దేవుని యొక్క సమక్షం ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యమును ఆ దేవాదేవుడు కనపరుస్తూ ఉంటారు. అందుకే మనమందరము కూడా 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ మనం వింటున్నాం ఏంటంటే, ఇదిగో మనము సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుతాము, ఆయన ఒక్కరిని మనము ఆరాధిస్తామన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞను మనమంతరము కూడా పాటిస్తూ ఉన్నాము. ఈ లోకం అటువంటి ఏ ఒక్కరిని మనము ఆరాధించకూడదు, ఈ లోకం అటువంటి పునీతులు మనము ఆరాధించలేదు, కానీ కేవలము ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని మాత్రమే మనమంతరము కూడా ఆరాధిస్తున్నాము. కనుక ఈ యొక్క దీపావళి పూజలో మనమంతరము కూడా యోగ్యరీతిగా పాలు పంచుకోవడానికి, తెలుసో తెలియకో ఆ త్రిత్వైక సర్వేశ్వరుని గురించి వ్యతిరేకమైనటువంటి మాటలను మనము పలికినటువంటి ఆ ప్రభు యొక్క పాప క్షమాపణ కోరుతూ ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క కరుణను, ప్రేమ కోసము ప్రార్థించదము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి.
జీవమివ్వాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపముల దోషములను మన్నించి మనల్ని నిత్య జీవమును చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పావన తండ్రికి మహిమా మహిమా, పరమోన్నతునికి మహిమా మహిమా, త్రిత్వైకా దేవునికి ఎల్లడలా మహిమా. త్రిత్వైకా దేవునికి ఎల్లడలా మహిమా. మహిమా 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 మహిమా. సకల చరాచర సృష్టి సమస్తం సృజించిన వారా, నీతిరుహస్తపు ఛాయలను మనిషిగా చేసిన వారా, జగదాధారా మహిమా మహిమా, త్రిభువన పాలక మహిమా, మహిమా, జగదాధారా మహిమా, త్రిభువన పాలక మహిమా. పితయైన దేవునికి ఎల్లడలా మహిమా. పితయైన దేవునికి ఎల్లడలా మహిమా. మహిమా 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 మహిమా. మానవ రూపము ధరించి మరియకు జన్మించిన వారా, పాపుల రక్షణ కొరకై సిలువను ప్రేమతో పోసిన వారా, మృత్యుంజయుడా మహిమా మహిమా, నిరుపమ తేజ మహిమా, మహిమా, మృత్యుంజయుడా మహిమా, నిరుపమ తేజ మహిమా. సుతుడైన దేవునికి ఎల్లడలా మహిమా. సుతుడైన దేవునికి ఎల్లడలా మహిమా. మహిమా 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 మహిమా. క్రీస్తుని ప్రేమను మాలో నింపగ నిరతము వెదికేవారా, దేవుని వాక్యము ఫలింపచేయగ తోడుగా నిలిచిన వారా, నిర్మల హృదయ మహిమా, మహిమా, నిరుపమ తేజ మహిమా, మహిమా, నిర్మల హృదయ మహిమా, నిరుపమ తేజ మహిమా. పవిత్రాత్మా దేవునికి ఎల్లడలా మహిమా.
పవిత్రాత్మా దేవునికి ఎల్లడలా మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. మా తండ్రి అయిన సర్వేశ్వర, సత్యవాక్కు అయిన నీ కుమారుని పరిశుద్ధ ప్రమతైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేసి చిత్తగించి తీరి ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుని తెలుసుకుని ఈ సత్యవంతమైనటువంటి విశ్వాసమును ప్రకటించి జీవించడం ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగాను ఆరాధించే భాగ్యము మాకు దయచేయమని నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుని విజ్ఞానము ఇలాగు పలుకుచున్నది: ప్రభువు నన్ను ప్రప్రథముగా సృజించెను. తాను పూర్వమే కలిగించిన వారి అన్నింటిలో నన్ను మొదటి దానిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను. పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలు లేవు. పర్వతములు రూపొందింపక మునిపే, తిప్పలు నెలకొనప మునిపే నేను జన్మించి తిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే ప్రప్రథముగా భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. ఆయన అంతరిక్షం నిర్మించినప్పుడు, సముద్రమునకు సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చలములను నెలకొల్పినప్పుడు, జలముకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచి ఉంటిని. పశుకందు వలె రోజు రోజు ఆయనకు ఆనందం చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువాక్కు. వందనములు. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఎండిపోయిన బ్రతుకులను జీవమిచ్చును నీ వాక్యము. బండ గుండెను కరిగించి రాగ
రాగాలు పలికించు నీ వాక్యము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. బండ గుండెను కరిగించి రాగాలు పలికించు నీ వాక్యము. నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా. నీ ప్రేమ మార్గములో మము నడుపుమా. నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా. నీ ప్రేమ మార్గములో మము నడుపుమా. రెండవ పఠనము. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరపడినది. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 5వ వచనం వరకు. సోదరులారా, కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవానుగ్రహమునకు ఆయనే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుతున్నాము. అంతేకాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలయన కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభువు వాక్కు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషక్తునికి వందనము. పావుల రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 15 వరకు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములను చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరించలేరు. అయినా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంత తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచుచున్న ఏలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గైకొని దానిని మీకు తెలియజేయుచున్నదని చెప్తిని. తండ్రి ఉన్నంతయు నాది, అందుచేత నా నుండి గైకొన్న మీకు తెలియచేయుచున్నా అని చెప్పితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ కూడా మన్నింపు కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యమును తెలుసుకునే ముందు మనమందరము కూడా ఆ పవిత్రాత్మ దేవుని యొక్క జ్ఞానవరము కోసము 2 చేతులను జోడించి 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని, దేవా నీ యొక్క త్రిత్వము గురించి మేమందరము కూడా ధ్యానించుండగా మానవ బుద్ధికి, మానవుని యొక్క తలంపుకు అర్థము కాని నీ యొక్క సందేశమును, నీ యొక్క రహస్యమును ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా, నీ యొక్క పవిత్రాత్మ జ్ఞానం ద్వారా తేటతలం చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధముగా అయితే అనేక మంది పునీతులకు మీ యొక్క రహస్యమును వెల్లడి చేసి వారు ఏ విధముగా అయితే ఆ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని అర్థము చేసుకొని ఆ త్రిత్వములో భాగముగా నిలిచినారో అటువంటి భాగ్యమును మాకు కూడా దయచేయమని సకల పునీతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, అమ్మ పరిశుద్ధ మరియ తల్లి ఎంతో వినయముతో ఆ కుమారుని తన గర్భమును మోసి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క నామములో ఘనపరిచినటువంటి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము కోరుతూ, దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆస్వాదింపన వారు మీది, మీ గర్భఫలముగు జేసు ఆస్వాదింపన వారగునే. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా మా మీద దయగానండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా. అందరం 2 చేతులు పైకెత్తి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించుదము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికి కూడా పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా హ్యాపీ ఫీస్ట్. ప్రియ సహోదరి సహోదరులారా, వేద పండితుడైనటువంటి పునీత అగస్టిను గారు ఆయన యొక్క జీవితంలో ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యమును తెలుసుకోవాలని ఎంతగానో కుతూహలముగా ఉండేవాడు. అలా తాను ధ్యానిస్తున్న సమయంలో ఆయన ఒక బీచ్ దగ్గర ఆ షీషోర్లో నడుస్తూ ఉన్నాడు. అంటే ఆ బీచ్లో ఉన్నటువంటి ఇసుక మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆ నడుస్తున్నటువంటి సమయమున ఒక చిన్న బాలుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తము తాను చేస్తున్నటువంటి ఒక చిన్న గోతిలో పోస్తూ ఉన్నాడు.
అది చూసినటువంటి అగస్టిన్ గారు ఈ బాలుడు ఏం చేస్తున్నాడని ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, బాబు నీవు ఏం చేస్తున్నావయ్యా అని అడిగినప్పుడు ఆ బాలుడు చెప్తున్నాడు, ఈ సముద్రపు నీటి మొత్తం కూడా తీసుకొని వెళ్ళి నేను ఆ చిన్న యొక్క రంధ్రంలో వేయాలనుకుంటూ ఉన్నాను అన్నాడు. అప్పుడు అగస్టిన్ గారు అంటున్నారు, చిన్నపిల్లవాడు కదా, వీడికి తెలియదు సముద్రం పెద్దది కదా అని. ఓరి చిన్నవాడా, సముద్రము చాలా పెద్దది, దానిలో నీవు ఈ చిన్న రంధ్రం నీవు ఆ సముద్రం నీవు నింపలేవు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ చిన్న బాలుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, మరి త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యం కూడా అతి పవిత్రమైనది కదా, మరి ఆ యొక్క రహస్యం తెలుసుకోవడానికి నీవు ఎందుకు కుతూహలముగా ఉన్నావని ఆ యొక్క బాలుడు తిరిగి పునీత అగస్టిన్ గారిని ప్రశ్న వేస్తున్నాడు. అలా ప్రశ్న తర్వాత అగస్టిన్ గారు అలా ఆలోచిస్తూ కొద్దిపాటి దూరం వెళ్ళాడు. తిరిగి చూస్తే ఆ బాలుడు మాయమయ్యాడు. ప్రియ సహోదరి సహోదర, అదే విధముగా మానవులేంటి మనకందరికీ కూడా మన యొక్క బుద్ధితో మన జ్ఞానముతో సర్వలోకములు కూడా సృజించినటువంటి ఆ దేవాదేవుని తెలుసుకోవడము మనకి సాధ్యమవుతుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? కాదు కదా. అందుకే దేవుడు ఎవరికైతే తన యొక్క రహస్యమును తేటతెల్లం చేయాలనుకున్నారో వారు మాత్రమే దాన్ని తెలుసుకున్నారు. అందుకే ముగ్గురు వేద పండితులు ఈ యొక్క సామాన్య ప్రజలకు ఏ విధముగా ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని గురించి తెలియచేయాలని వారు ఈ లోకమైనటువంటి వస్తువులను తీసుకొని ఆ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని గురించి వివరిస్తున్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పునీత ప్యాట్రిక్ గారు అంటారు. ఈ యొక్క పునీత ప్యాట్రిక్ గారు ఏం చేశారంటే, తన యొక్క శిష్యులందరూ కూడా ఆయన బోధిస్తున్న సమయంలో మీరందరూ కూడా చెప్తూ ఉన్నారు దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇది ఏ విధముగా సాధ్యమని తన యొక్క శిష్యులు ఆయన పొనబులో బోధిస్తుండగా ఆయనను అడుగుతూ ఉన్నారు. అప్పుడు పునీత ప్యాట్రిక్ గారు అక్కడ షమా రాక్ అనేటువంటి ఒక మొక్క ఉన్నది. షమా రాక్ అనేటువంటి ఒక మొక్క ఉన్నది. ఆ మొక్కకి 3 ఆకులు ఉంటాయంట. ఆ మొక్కకి 3 ఆకులు, చిన్న మొక్క కదా, దానికి 3 ఆకులు ఉంటాయంట. ఆ మొక్కని పునీత ప్యాట్రిక్ గారు తీసుకొని ఈ మొక్కకి ఎన్ని ఆకులు ఉన్నాయని అడిగారంట. అప్పుడు వాళ్ళు అన్నారు 3 ఆకులు ఉన్నాయని చెప్పారు. మరి ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఒకే మొక్క ఉంది అని ఆ యొక్క గురువునికి సమాధానం ఇచ్చినప్పుడు ప్యాట్రిక్ గారు చెప్తున్నారు, సర్వేశ్వరుడు ఒక్కడే, కానీ ఆయనలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో వ్యక్తి ఎవరంటే పునీత సిరిల్ గారు. పునీత సిరిల్ గారు ఈ యొక్క సూర్యుని తీసుకొని ఏ విధముగా త్రిత్వైక సర్వేశ్వరుడిని వివరిస్తున్నారంటే, సూర్యుడేమో తండ్రి దేవుడంట, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు, వెలుగు, ఇవన్నీ కూడా ఎవరు? కుమారుడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వేడి అటువంటి ఆ యొక్క వేడి పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు సూర్యుడు ముగ్గురా ఒకరా? ఒకరే కదా. సూర్యుడు ఒక్కడే, ఆయన నుంచి వచ్చేటువంటి వెలుగు కుమారుడైతే ఆ యొక్క వేడి పరిశుద్ధాత్మ దేవునిక చిహ్నముగా మారుతుందని పునీత సిరిల్ గారు ఆయనకున్నటువంటి జ్ఞానము ద్వారా సామాన్య ప్రజలందరికీ కూడా వివరించినారు. ఇక ఆఖరిగా పునీత జాన్ మరియా వియాని గారు. ఈయన చదువులో వెనకబడినవారు. ఆయన గురు తర్ఫీదులో అందరూ కూడా తిట్టేవారే, నీకు చదువు రాదు, నీవు మొద్దుగని తిట్టేవారు. కానీ ఆయనకు ఇక సామాన్య ప్రజలకి, చదువులేని ప్రజలకి ఏ విధముగా ఆ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రహస్యం తెలియజేస్తున్నారంటే నీటి ద్వారా తెలియజేస్తున్నారు. ఆ యొక్క నీటిని మనము ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఐస్ అవుతుంది, అది గడ్డగా మారుతుంది. అదే గడ్డను తీసుకుని బయట పెడితే ఏమవుతుంది? నీరుగా మారుతుంది. అదే నీరు నీవు వేడికి పెడితే ఏమవుతుంది?
అది ఆవిరై పోతూ ఉంటుంది. అదే విధముగా నీరు ఒకటే, దాన్ని మనము ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఐస్గా మారుతుంది. దాన్ని తీసి మళ్ళీ బయటికి పెడితే నీరుగా మారుతుంది, దాన్ని వేడికి పెడితే ఆవిరిగా మారుతుంది. ఇదే త్రిత్వైకలో ఉన్నటువంటి రహస్యం అని పునీత జాన్ మరియ వియాని గారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, ఇప్పుడు ఈ యొక్క పునీతుల యొక్క మాటల ద్వారా మనం విని ఉన్నాము ఏ విధముగా త్రిత్వైక సర్వేశ్వరుడి గురించి, రహస్యం గురించి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యముల ద్వారా మనమందరం కూడా ఆలకిస్తున్నాము. దేవాదేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, దాని గురించి మనమందరం కూడా ఆలకించబోతున్నాము. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే షమా ఇజ్రాయెల్, హియర్ ఓ ఇజ్రాయెల్ అంటే ఇదిగో మానవులందరూ కూడా వినండి అని ఆ దేవాదేవుడు పలుకుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలులారా వినుడు, మన ప్రభువైన దేవుడు. ఎవరంటమ్మా? ఏకైక ప్రభువు. మన దేవుడు ఏకైక ప్రభు మాత్రమే. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నా కానీ ఆయన ఒక్కరు మాత్రమే అని మనమందరం కూడా పాత నిబంధనలో వింటూ ఉన్నాము. అదే విధముగా నూతన నిబంధనలు కూడా పునీత పౌలు గారు రాసినటువంటి 1 తిమోతి లేఖలో మనం వింటూ ఉన్నాము. 2వ అధ్యాయము 5వ వచనంలో పునీత పౌలు గారు 1 తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుని మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియును ఒక్కడే. మనకు కావాల్సిన అంశం మనకు దొరుకుతుంది. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరు? ఒక్కడే. దేవుడు ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 మంది కాదు, 10 మంది కాదు. దేవుడెవరు? ఒక్కరే. అందుకే మనమందరం కూడా మన యొక్క విశ్వాసం ప్రకటిస్తున్నాము. అవునా కదా? గురువులు పూజ ప్రసంగం అనంతరం ఏమి చెప్తారు? మన యొక్క విశ్వాసమును ప్రకటించుతున్నప్పుడు ఏం చెప్తారు? మనం చెప్పేటండి ఆ వాక్యములో మనకు వస్తుంటుంది, ఒకే దేవుడు, ఒకే విశ్వాసంతో మనము ఉంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదర, ఒకటి విషయం మనకి తేటతెల్లమైనది, దేవుడు ఒక్కడని మనకి తేటతెల్లమైనది. ఇక మనము చూడాల్సినది 3 సంఘటనలు. ఏంటిది? ఈ యొక్క పిత అంటే తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, ఆత్మదేవుడా అని మనమందరము కూడా బైబిల్ని ఆధారం చేసుకొని మనము చూస్తూ ఉన్నాము. అందుకే పరిశుద్ధ గ్రంథము వీరి ముగ్గురు కూడా దేవుడని మనందరికీ కూడా తెలియజేస్తుంది. అందుకే తీతుకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 13వ వచనంలో యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుడని వాక్యము సెలవిస్తుంది. తీతుకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 13వ వచనము. అమ్మా మైక్ చూడమ్మా. ఇట్లు ఇహలోహమునందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు. ఏమంట? సర్వోన్నతుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు అని ఆ యొక్క తీతుకు రాసినటువంటి లేఖలో మనం వింటున్నాము. అప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా? చెప్పాలి. దేవుడా కాదా? ఇక రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, తండ్రి దేవుడు దేవుడా కదా అని పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయము 6వ వచనం మనకి తెలియతెలం చేస్తుంది. పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనము. మనకు పిత అయిన దేవుడు ఒక్కడే. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే సర్వమును కూడా సృజించినటువంటి కర్త అని పునీత పౌలు గారు
తండ్రి అయిన దేవుడు, పితైన దేవుడు మనకి దేవుడు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కొంత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో కూడా 4వ అధ్యాయంలో 6వ వచనం కూడా తండ్రి దేవుడు దేవుడని మనకి నొక్కి చెప్తున్నాడు. ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి, మానవులందరికీ కూడా ఒకే తండ్రి, ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఒకే దేవుడు, మానవులందరూ కూడా ఒకే తండ్రి. అప్పుడు తండ్రి కూడా దేవుడా కదా? దేవుడా కదా? దేవుడు. మనం ఎవరి గురించి తెలుసుకున్నాము? యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నాము, తండ్రి దేవుడని తెలుసుకున్నాము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడని తెలుసుకున్నాం. అందుకే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనం చూసినట్టే అక్కడ 2 మనుషులు ఉన్నారు. అది ఎవరంటే అనానియాస్ మరియు సఫీరాలు. వీరిరువురు కూడా వారు ఉన్నటువంటి ధనం అంతా కూడా అమ్మివేసి ఆ యొక్క మొదటి క్రైస్తవ సంఘమునకు అప్పగించాలని కోరుతున్నప్పుడు పేతురు గారు పలుకుతున్నారు, నీవు పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకముగా పాపం చేస్తామని. చదవండమ్మా. పేతురు వారితో అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకముతో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి? నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా, అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా. మరి నీవు నీ హృదయమును ఇట్లు చేయ నిర్ణయించితివేలా? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలకగా అది విన్న అననీయ నేల కూలి ప్రాణములు విడిచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో అబద్ధమాడారు? దేవునితో. అంటే పవిత్రాత్మ దేవునితో నీవు అబద్ధ సాక్ష్యం పలికావని ఈ యొక్క పేతురుగాడు తన యొక్క మాటలో వింటున్నాము. అప్పుడు ఈ 3 వ్యక్తులు కూడా దేవుడు అవుతున్నారా అంటే కాకున్నారా? 3 వ్యక్తులు కూడా దేవులేనా? వాళ్ళకి ఎన్ని స్వభావాలు ఉన్నాయి? ఒకే స్వభావం ఉంది. ఒకే దేవుడు, 3 వ్యక్తులు, ఒకే స్వభావము, ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఒకే కుమారుడు, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు కూడా మనలో ఆవరించి వస్తున్నాడు. ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం నాడు మనమందరము కూడా మన యొక్క జీవితాలలో, మన యొక్క హృదయంలో ఇక త్రిత్వైక సర్వేశ్వరుని ఆహ్వానించగలమని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అందుకే ప్రియ సహోదరి సోదరా, మనమందరం కూడా వాక్యములో చదువుతూ ఉన్నాము. దేవుడు ఎవరికైతే ఆయన గురించి తేటతెల్లం చేయాలనుకున్నారో వారికి మాత్రమే తేటతెల్లం చేస్తున్నారు. అందుకే మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో వాక్యము సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము, నా తండ్రి నాకు సమస్తమును కూడా అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరే గాని కుమారుని ఎరగరు. కుమారుని తప్ప మరెవరే గాని తండ్రిని ఎరగరు. మరియు కుమారుడు ఎవరికైతే ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదర, మనకందరి కూడా ఆ కుమారుడు తన తండ్రిని, తన యొక్క పరిశుద్ధాత్మను మనకి తెలియచేయాలని, మనతో ఉంచాలని కోరుతూ ఉన్నాడు. దానికి మన యొక్క సహాయ సహకారములు అందించాలి. అప్పుడే ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మనమందరం కూడా మన యొక్క హృదయంలో స్వీకరిస్తామని ఈ యొక్క వాక్యము ద్వారా మనకందరికీ కూడా తెలుసు. అందుకే యోహాను గారు రాసిన లేఖలో, పునీత యోహాను గారు రాసిన సువిశేషంలో ఉన్నటువంటి భాగంలో 14వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. యోహాను గారు రాసినటువంటి సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనము, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. ఏమంటమా? నా ఆజ్ఞలను పాటింతురు. ఒక వ్యక్తిని మనము నిజముగా ప్రేమిస్తున్నామంటే ఆయన చెప్పేటువంటి మాటలు మనం ఏం చేస్తాము? పాటిస్తారా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తికి నచ్చినటువంటి విధానముగా, వ్యక్తికి నచ్చినటువంటి ప్రకారంగా మనము జీవిస్తాము, అవునా కదా? అదే విధముగా యేసు ప్రభువు కూడా ఈనాటి వాక్యం చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా యొక్క ఆజ్ఞలను పాటించండి. ఆ తర్వాత వచనం ఇంకా మంచి ఉంటుంది. 20 వచనం చదవండమ్మా. 20 వచనము, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు గ్రహింతురు. 21 వచనం చదవండమ్మా. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. చూసారు ఎంత మంచి వాక్యము. 15వ వచనం చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఒకవేళ మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు పాటిస్తే నా తండ్రి మీ చెంతకు వస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకే కదా మంచి చదివాము 21 వచనంలో 21 వచనం చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. అదే విధముగా 23వ వచనం ఆఖరి వచనం చదువుదాము. అందుకు యేసు ఇట్లనెను నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్ద నుండి వచ్చి వానితో నివసింతుము. చూసారా, పరిత్రైక సర్వేశ్వరుడు మనందరితో కలిసి నివసించాలని కోరుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తారో ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడంతో పాటు ఆ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను, ఆ కుమారుని యొక్క ఆజ్ఞలు మీరు పాటిస్తే వారు ముగ్గురు కూడా కలిసి ఎవరితో ఉంటారమ్మా? అక్కడ వాక్యం సెలవుస్తుంది. చదువు 23వ వచనము. యేసు ఇట్లు సమాధానమిచ్చి, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. ఎవరితో నివసిస్తారు? వానితో అంటే ఎవరు? మనమందరితో నివసిస్తారు దేవుడు. ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు మన యొక్క హృదయంలో నివసిస్తారు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తావో, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటావో, ఆ ఆజ్ఞలు పాటిస్తావో, అప్పుడు వారు ముగ్గురు కూడా కలిసి నీతో నివాసము చేస్తారు. అందుకే దేవుడు ఏమని చెప్తారు, ఇదిగో నిన్ను తప్పిపోయిన దానికోసం వచ్చినాను కానీ తప్పిపోకుండా దానికోసం కాదు. మనమందరం కూడా తప్పినటువంటి గొర్రెలమే. ఇతర యొక్క మతాల్లో దేవుని కోసం వారు వెళ్తారు కానీ దేవుడు వారి కోసం కానీ, మన కథోలిక శ్రీ సభలో మన తండ్రి అయిన దేవుడు మన కోసము వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదర, కనుక ఈ యొక్క తండ్రిన దేవుడు మనలో నివాసము కావాలంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించాలి. అటువంటి ఆజ్ఞలు పాటిస్తే వారు ముగ్గురు కూడా మన హృదయంలో నివసిస్తుంటారు. కనుక ఇక దీపబలి పూజలో ఆ ముగ్గురు కూడా మనం నివసించాలని మనమందరము కూడా ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం నిలిచిబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోనీస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు జోడించి ఆ ప్రభువుని ప్రార్థిస్తాం. త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ దినమున మన కథోలిక శ్రీ సభను సమర్పించుకుందాం.
మన జగద్గురులైనటువంటి లియో పాపు గారిని, మన ధమన్ కుమార్ పీఠాధిపతులను సమర్పించుకుంటూ దేవుని యొక్క సేవ చేసినటువంటి గురువులను, అమ్మగారులను, బ్రదర్లను, ఉపదేశులను, సంఘ పెద్దలందరినీ కూడా సమర్పించుకుంటూ, దేవా మనందరినీ కూడా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా నడుచుతూ ప్రభా నీ కుమారుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా ఏ ఒక తలంపులతో, ఏ కోరికలతో ప్రభా నీ సన్నిధానం చేరి ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారు, ఈ బిడ్డలందరి యొక్క తలంపు మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. ఆ కాలంలో ప్రభా మరణించినటువంటి ఆ యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రభా ఆ యొక్క ఆత్మలన్నీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. ప్రభా హఠాత్ మరణం ప్రభా దైత్య ప్రభా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదారుస్తూ ప్రభా ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి శాంతిని, సమాధానము, ధైర్యమును ప్రభా విశ్వాసం దయచేయమని బ్రతిమాలు కొనిచ్చిన ప్రభా. ప్రభా ఎవరైతే ప్రభా గర్భఫలంలో లేక ప్రభా కుటుంబ సమస్యతో ప్రభా కుటుంబ వేదనతో ప్రభా అనేకమైనటువంటి కష్టాలతో, బాధలతో, శ్రమలతో ప్రభా సతమతం అవుతున్నారు ప్రభా ఆ వీళ్ళందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీకు అద్భుతమైన హస్తంలో తాకి స్వస్థపరచమని బ్రతిమాలు కొనిచ్చిన ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా వ్యవసాయం చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించిన ప్రభా, వారికి పంట పొలాలను దీవించిన ప్రభా, సమృద్ధిగా ప్రభా వారికి కావాల్సిన నీరును ప్రభా వర్షం దయచేసి ప్రభా వారి యొక్క పంట పొలాలను ప్రభా 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలించే విధంగా దీవించమని ప్రభా. ఈ దేవాలయంలో ఎవరైతే ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారో, ఈ పూజలను సమర్పించినారో వారి యొక్క తలంపులను, వారికి ఉద్దేశాలను కూడా దయచేయమని సకల ప్రీతుల ప్రార్థనా సహాయము మా పరిశుద్ధ మరేతల్లి కానాపల్లి పెళ్లి విందులో ఆ కుటుంబ సమస్యను అడిగి, ఆ కుటుంబ కొరతను అడిగి తన కుమారుని ఎంతో వినయంతో ప్రార్థించి ఉన్నారు. మా కుటుంబాలన్నింటి కోసం ప్రార్థించమ్మా. నీకు మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా నీ కుమారుడు అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యకరములు మా కుటుంబాలు జయించమని మనమందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ కూడా ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఒక నిమిషంగా మౌనంగా ఉందమ్మా. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేసినాం తండ్రి, ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామమహిమై మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకను పవిత్రపరచమని వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయముగా అర్పింపునుగాక.
దీన్ని స్వీకరించమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ స్థితితో పాటు పవిత్రాత్మతోనూ ఏకమైన నీవు ఒకడే దేవుడు, ఒకడే ప్రభువు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవస్వముల ఏకత్వం అని కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచినటువంటి నీ కుమారుని పవిత్రాత్మను దివ్య సాంఖ్యముల పరమరసం ద్వారా మేము విశ్వసించినటువంటి ప్రకటించున్నాము. ఈ విధముగా ఆదాంత్యం లేనటువంటి నీ దైవమునకు ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తులు భిన్నమత్వమును, దైవ స్వభావమును, ఏకత్వమును, ఈ తేజోమైనటువంటి దివ్య మహిమను నీవు ప్రకాశింపజేయుచున్నావు. కావున పరలోకదులతో దళంతో ఏకమై మేము నిరంతరం విస్తరించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన, హోసాన, హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాడము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పము రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయ చేటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానము అణముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కంతలేగు మరియు మాతోనూ, ఆమె భర్త జోసెఫ్ గారితోనూ, పుణ్య అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మా జీవంలో భాగం దయచేయడం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచదము. మనమందరము కూడా మనకి రెండు చేతులను ఆ ప్రభు వైపు చాచుతూ ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ దినమున మనమందరము కూడా ఆ ప్రభుని కనపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షించినటువంటి పరమోపదేశం అనుసరించా ప్రార్థింప శ్వాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులము చేసి అన్ని కలుల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతోనూ మీ కుటుంబాలతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభు విందుకు నిలబడిన వారు ధన్యులు.
క్రీస్తు శరీర రక్తములు మన తెచ్చి చేర్చును గాక. నింగిని వీడి నేలను చేరిన విందు, ఎదలను బాపగ వదకు తేబడిన విందు. నింగిని వీడి నేలను చేరిన విందు, ఎదలను బాపగ వదకు తేబడిన విందు. సోదర ప్రేమకై కడరా భోజన విందు, ఆత్మబలము పొందుటకు ఈ దివ్య విందు. సోదర ప్రేమకై కడరా భోజన విందు, ఆత్మబలము పొందుటకు ఈ దివ్య విందు. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. ఎడారిలో ఆకలి తీర్చిన స్నేహం, ఇశ్రాయేలులో అగ్నిని బాపిన బంధం. ఎడారిలో ఆకలి తీర్చిన స్నేహం, ఇశ్రాయేలుల అగ్నిని బాపిన బంధం. పామరులకు కరుణను పంచిన త్యాగం, పామరులకు కరుణను పంచిన త్యాగం. మందసాన కొలువైన దివ్య ప్రసాదం, మందసాన కొలువైన దివ్య ప్రసాదం. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. కానా పల్లెలు ప్రేమను పంచిన స్నేహం, మార్తా మరియల అతిథిగా వెలసిన బంధం. కానా పల్లెల ప్రేమను పంచిన స్నేహం, మార్తా మరియల అతిథిగా వెలసిన బంధం. అనుబంధాలకు రూపాన్నిచ్చిన త్యాగం, అనుబంధాలకు రూపాన్నిచ్చిన త్యాగం. మందసాన కొలువైన దివ్య ప్రసాదం, మందసాన కొలువైన దివ్య ప్రసాదం. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, ఆత్మాహారం ఈ విందు. విందు ప్రభుని విందు, జీవాహారం ఈ విందు. ఎడారిలో ఆకలి తీర్చిన స్నేహం, ఇశ్రాయేలుల అగ్నిని బాపిన బంధం. ఎడారిలో ఆకలి తీర్చిన స్నేహం, ఇశ్రాయేలుల అగ్నిని బాపిన బంధం. పామరులకు ప్రేమను పంచిన త్యాగం,
నిమిషం క్షమించండి, సమయాభావం వలన త్వరగా. ప్రకటనలు బ్లెస్సింగ్కి వచ్చినప్పుడు గతంలో నేను చెప్పాను, గురువు చేతిలో కానుకలు ఉంచుతున్నారు. మీరు కానుకలు బేసిన్లు పట్టినప్పుడు అందులో వేయండి, లేదా కానుకల పిట్టలో వేయండి. ఒకవేళ ఫాదర్ చేతికే ఇవ్వాలనుకుంటే రిసిప్ట్ తీసుకోండి. ఇక నుండి కొంతమంది దశమ భాగం అంటున్నారు. ఏది ఏమైనా దశమ భాగము నేను కానుక డొనేషన్ ఇస్తాననుకుంటే తప్పనిసరిగా రిసిప్ట్ తీసుకోండి. అది గురువుకే ఇవ్వండి, రిసిప్ట్ తీసుకోండి. వచ్చే ఆదివారం అనగా జూన్ 22వ తేదీన క్రీస్తు శరీర రక్తముల పండుగ మహోత్సవము. ఇది అప్పు పండుగ, పందిళ్ళ పండుగ అంటాం. కాబట్టి మీ ఆచారం ప్రకారమే బజార్లలో నిర్ణీత స్థలాలలో పందిలను తయారు చేసి సిద్ధంగా ఉండాలి. సాయంత్రం గుడి వద్ద నుండి సప్రసాదంతో ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సకాలంలో రావాలని మనవి. నేను సోమవారం ఉదయం పూజ అయిన తర్వాత ఒక 45 రోజులు సెలవులకు వెళ్తున్నాను, అమెరికా వెళ్తున్నాను. తిరిగి ఆగస్టు 12వ తారీఖున వస్తాను. అంతవరకు ఫాదర్ గారే చూసుకుంటారు. కాబట్టి అన్ని విషయాలు ఫాదర్ గారిని అడగండి, అన్నీ చెప్పి వెళ్తున్నాను. మే నెల దేవమాతను కొనియాడిన వారు ఇచ్చిన చంద 21,490 రూపాయలు. ఒకసారి చప్పట్లు కొట్టండి వీరికి. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రార్థనా గ్రూప్ వారు వచ్చి అడిగారు ఒక రోజని. అంటే అడగలేదు కానీ నేనే ప్రోత్సహించాను, గుళ్ళే చేస్తే బాగుంటుంది, కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆరాధన చేసుకుంటే సప్రసాదం ముందు తప్పనిసరిగా ఇంకా గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తాం. కాబట్టి అందరూ వీలున్న వారు బయట బజార్లలో కూర్చునేది బదులు వచ్చి కూర్చోండి, దేవుని ముందర కూర్చోండి. ఒకసారి తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక ప్రార్థనా గ్రూప్ వారు నిన్న వస్త్రానికని ఏదైనా వాడుకోండి 2,000 రూపాయలు విరాళాలు ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు, చప్పట్లు. మన మధ్యన ఫాదర్ గారు గొప్ప ప్రసంగికుడు దొరికాడు కదా, బైబిల్ వాక్యాలను చెప్తూ ఇక తాడెక్కేవాని తలదన్నేవాడు ఉంటాడు. అలాంటి వాడు వచ్చాడు, మన చర్చికి తగ్గట్టు వచ్చాడు. శుక్రవారం నాడు కూడా ఆరాధన తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే చక్కగా వాక్యం వివరిస్తాడు. మనకి ఇంకా బయట నుంచి బోధకులే అక్కర్లేదు. కాబట్టి ఫాదర్ అశోక్ గారు కర్నూలు ప్రాపర్ నుండి హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, సువార్త దూత అన్నట్టు ఆ సభ పేరు, హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్. కాబట్టి వారిని మంచిగా ఆహ్వానిస్తూ సాధారణంగా చప్పట్లతో స్వాగతిద్దాం. Thank you, Father, for your invitation. Thank you, Father. మీరు అతని పుత్రుల చేత దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలో ఎందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలిచినది. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించినటువంటి దివ్య సప్రసాదమును మా ఆత్మశరీర రక్షణకు ఉపయోగకరమగును గాక. ఈ విధముగా పరమ పవిత్రుడైనటువంటి చిత్వైక సర్వేశ్వరుడైనను నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యం కలుగును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించేలా కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా,
ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. త్రియేక దేవునికి. పరిశుద్ధ పరమ దివ్య సర్వసాధములకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం